మేమిద్దరం కలిసి ఉండలేమని తెలిసి కూడా తనని కలవడానికి వెళ్ళిన రోజులవి. మీ ఇంట్లో వాళ్ళ ఇష్టం కోసం నువ్వు, నీ ఇష్టం కోసం నేను. ఈ కథలో మనం ఇద్దరమే బాధపడుతున్నాం. అయినా నువ్వు నా కోసం చాలా చేశావు, చాలా నేర్పించావు, చాలా ప్రేమించావు, చాలా బాగా చూసుకున్నావు నన్ను. కానీ చివరికి మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి నన్ను దూరం చేసుకున్నావు. అయినా నువ్వు వాళ్ళ మాటలు విని నన్ను దూరం చేసుకున్నావని నేనేం బాధపడడం. ఈ జనరేషన్లో నేను ఒక మంచి అమ్మాయిని నా లైఫ్లో కోల్పోయినా అనే బాధ, ఆ బాధ నన్ను ప్రతిరోజు వేధిస్తూనే ఉంది. నాకంటే మీ ఇంట్లో వాళ్ళు నీ మీద చూపించిన ప్రేమ ఎక్కువ ఏమో, అందుకే నా ప్రేమ ముందు మీ ఇంట్లో వాళ్ళ ప్రేమ గెలిచింది. ఆ దేవుడిపై నాకు ఎందుకు కోపం అండి? నేను నాకు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కొని వెళ్ళిపోయాను. అయినా మన ఇద్దరి లైఫ్లో మన లవ్ స్టోరీ ఒక అందమైన జ్ఞాపకం. ఆ బాధను నాలోనే ఉంచుకుంటా, నాలోనే దాచుకుంటా. నాకు నువ్వు ఎప్పుడు కనిపించినా, ఎవరితో కనిపించినా నా కళ్ళు నిన్ను ఎప్పటికీ నన్ను ప్రేమించిన అమ్మాయిలాగానే చూస్తాయి. గుర్తుపెట్టుకో, మన ఇద్దరికి మరణం ఉంది కానీ మన ప్రేమకి మరణం లేదు. ఇలా ఎంతోమంది అమ్మాయిలు ఈ జనరేషన్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉంటున్నారు. నువ్వు కూడా అలా చేయకు. ఒక్కసారి ఆలోచించు. జాగ్రత్త.